రూమ్‌కి తీసుకొచ్చేసినారు నన్నని చెప్పేసి లైటింగ్స్ అన్నీ పడుతున్నాయనో ఇట్లా మొత్తం చూస్తా ఉంది 360 డిగ్రీస్‌లో. అండ్ స్నానం చేపించిన తర్వాత కూడా పుట్టిండే బేబీస్ ఎంతసేపు ఎంత బాగా పడుకుంటారు కదా! తిను కూడా అంతే బాగా క్యూట్‌గా పడుకుంటూ ఉంటుంది. నన్ను చాలామంది డీఎమ్స్‌లో అండ్ కామెంట్స్‌లో అడిగారు, పాపకి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఏం రొటీన్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి. బేబీస్‌ది స్కిన్ చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. దట్టు ఇంకా గర్ల్ బేబీస్‌ది అయితే చీక్ అండ్ ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే అంత బెటర్ ఉంటుంది. దాంతోపాటు మనకు కూడా టైం ఎక్కువ ఉండదు. సింపుల్ రొటీన్ పెట్టుకోవాలి, కానీ ఎఫెక్టివ్ రొటీన్ పెట్టుకుంటే సరిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. నేను అంతే ఈ బుజ్జి ఫేస్కి చాలా సింపుల్ రొటీనే పెట్టేసుకున్నాను. అవినో బేబీ రేంజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. అందులో అయితే మనకు వాష్ అండ్ షాంపూ ఒకటే దాంట్లో వస్తుంది, డైలీ మాయిశ్చర్ లోషన్ ఉంటుంది అండ్ స్మాల్ ఫేషియల్ జెల్ కూడా. నా చెక్ లిస్ట్ చాలా సింపుల్ అనమాట. జెంటిల్గా ఉండాలి, బేబీకి మాయిశ్చరైజింగ్గా ఉండాలి అండ్ ఎవ్రీడే యూస్ చేయడానికి ఒక ట్రస్ట్ వర్తీ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్ ఇందులో ఓట్స్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ స్పెషల్లీ మేడ్ ఫర్ బేబీ స్కిన్ అనమాట. మనకు కంటిన్యూస్గా ఆ మాయిశ్చరైజర్ని ప్రొవైడ్ చేయడానికి దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. ఫస్ట్ అయితే మనం మంచి వార్మ్ బాత్తో స్టార్ట్ చేసేస్తాం. బేబీకి బాడీకి అండ్ హెయిర్కి రెండింటికి నేను సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. అవినో బేబీ వాష్ అండ్ షాంపూ అనమాట. వన్ ప్రోడక్ట్ చాలా ఈజీ నాకు, ఎందుకంటే మంచిగా లాదర్ అవుతుంది సాఫ్ట్గా, అలాగే స్మెల్ కూడా ఓవర్ పవర్ చేయదనమాట. న్యూ బోర్న్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం అమౌంట్ వేసుకున్నామంటే చాలు, చాలా ఫోమ్ వస్తుంది. ఇది లిటిల్ గోస్ ఎ లాంగ్ వే. సో కొంచెం తక్కువే తీసుకుంటే బెటర్. అండ్ బాత్ అయ్యాక కూడా తన స్కిన్ అనేది డ్రై అయిపోయినట్టు అనిపించదు అనమాట. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ చాలా కామ్ అండ్ హ్యాపీగా ఉంటుంది బేబీ కూడా. బాత్ అయిపోయిన తర్వాత మన ఫేవరెట్ టైం నాన్న ఇప్పుడు ఏం టైం చెప్పు, మసాజ్ టైమ్. సో బేసిక్ ఈ టైంలో మసాజ్ చేస్తే స్కిన్ టు స్కిన్ కనెక్షన్ ఉంటుంది. మదర్ అండ్ బేబీకి బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇది పర్సనల్గా నా ఫేవరెట్ స్టెప్ అనమాట. సో మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట, అందుకే ఇంత రొటీన్ సింపుల్గా పెట్టుకున్నాను నేను. సో ఈ టైంలో మసాజ్కి యూజ్ చేసేది నేను అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్. ఈ లోషన్ టెక్స్చర్ చాలా సాఫ్ట్ ఉంటుంది, అసలు చిప్ చిప్ ఫీలింగే ఉండదు. ఏసీ అండ్ వెదర్ వల్ల ఏంటంటే బేబీ గర్ల్ స్కిన్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, ఎస్పెషలీ లెగ్స్, హ్యాండ్స్, చీక్స్ దగ్గర. సో ఇదేంటంటే అట్లా డ్రై అయిపోకుండా ఇట్ విల్ హెల్ప్ టు కీప్ హర్ మాయిశ్చర్ లాక్డ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఈ మసాజ్ టైం అనేది చాలా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. తనకు ఒక మంచి ప్రిన్సెస్ స్టైల్ స్పా ఫీల్ వస్తుంది అనమాట. తనకి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారో, క్యూట్గా అనిపిస్తారు బేబీస్ ఈ టైంలో. అండ్ మసాజ్ చేయడం వల్ల మనకు కూడా బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట బేబీతో. మసాజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి జస్ట్ టచ్అప్ లాగా తన స్కిన్కి క్రీమ్ యూజ్ చేస్తాను. సో బేసిక్గా బాడీ మీద ఎక్కడైనా డ్రై ప్యాచెస్ ఉంటాయి కాబట్టి మనం లోషన్ అప్లై చేస్తాం కదా, అలాగే ఫేస్కి కూడా అప్లై చేయాలన్నమాట. ఇది యూజ్ చేస్తున్నాను అవినో బేబీది. ఇది హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్, ఒక మంచి జెల్ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. చూస్తూ ఉంటే ఐస్ క్రీమ్ ఎట్లా కనిపిస్తుంది, ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగే ఉంటుంది ఇది. ఫేస్కి అయితే ఐ లవ్ టు యూజ్ అవినో బేబీ ఫేషియల్ జెల్. ఇదైతే లిటరలీ జెల్ క్రీమ్ లాగా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మనకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సూపర్ లైట్ అండి. చూడండి మనం అప్లై చేసిన వెంటనే ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుందో, గ్రీసీనెస్ కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. నేను ఎస్పెషల్లీ చీక్స్ అండ్ మౌత్ చుట్టూ, మౌత్ ఏరియాలో అప్లై చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఏసీ ఈ డ్రైనెస్ అదంతా ఉంటుంది కదా ప్లేసెస్లో, వాటన్నిటి వల్ల కూడా కొంచెం స్కిన్ డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో గైజ్ ఇది మన సింపుల్ న్యూ బోర్న్ బాత్ అండ్ మసాజ్ రొటీన్. యాజ్ ఎ మదర్గా నా బేబీకి చాలా సింపుల్, జెంటిల్ అండ్ ఈజీ డే టు డే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం నాకు ఇష్టం. మీరు కూడా న్యూ మామ్ లాగా న్యూ బేబీ రొటీన్ కోసం చూస్తూ ఉంటే ఐ థింక్ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ డాడీ ఇంకా సేపట్లో వస్తాడు కాబట్టి కింద అమ్మ చేతికి ఇస్తే డ్రెస్ వేసేస్తుంది, దాంతోపాటు ఒక చిన్న బొట్టు పెట్టేసింది అనుకోండి, దీని రొటీన్ కంప్లీట్ అయిపోయినట్టే. లెట్స్ గో.